తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునగాక. శిలువ ధ్యానము కొరకై యోహాను సువార్త 3వ అధ్యాయము 16 మరియు 17 వచనం చదువుకుందామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 17వ వచనం. తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించుచున్న కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. పాపులము, అల్పులము, అయోగ్యులమైన మా పట్ల మీరు చూపిన అపారమైన ప్రేమను తలపోసుకుంటూ శిలువ ధ్యానము చేయుటకు మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు. ప్రభువా, లేఖనముల యందు మీ ప్రేమను మేము మరింత లోతుగా గ్రహించి కృతజ్ఞులమై మిమ్మల్ని స్తుతించినట్లు పరిశుద్ధాత్మ నడిపింపు సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చదివినటువంటి వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న మాట దగ్గర మనము ఆగుదామండి. ప్రియులారా, దేవుడు లోకాన్ని ఏం చేశాడంట? ప్రేమించాడు. ఒక భక్తుడు అంటున్నాడు, దేవుడు లోకం పట్ల చూపించినటువంటి ప్రేమని వర్ణించడానికి లేదా అభివర్ణించడానికి ఆకాశం అంతటిని ఒక పుస్తకముగా మలిచిన, భూలోకమందంతట ఉన్న సముద్రపు నీటిని అంతటిని ఒక శిరాగా మార్చిన ఆయన ప్రేమను వర్ణించడానికి అది చాలదు అని ఆ భక్తుడు చెప్తా ఉన్నాడని. అంటే దేవుడు మానవుల పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ ఎంత అపారమైనదైతే ఆ భక్తుడు ఆ మాట చెప్తున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ప్రియులారా, దేవుడు లోకం ఏం చేశాడంట? ప్రేమించినాడు. ప్రియులారా, మంచి దానిని ఎవరైనా ప్రేమిస్తారు, యోగ్యమైన దానిని ఎవరైనా ప్రేమిస్తారు. తన్ను ప్రేమించే వారిని ప్రేమించడానికి ఎవరైనా ముందుకే వస్తారు. కానీ దేవుడు లోకాన్ని ప్రేమించడానికి లోకమునకు ఏమైనా యోగ్యత ఉందా అంటే రవంత కూడా యోగ్యత లేదు. దేవుడు లోకమును ప్రేమించడానికి లోకము చెప్పుకోగలిగినటువంటి ఏ యోగ్యత కూడా లోకానికి లేదు. ఎందుకంటే లోకం ఏ విధముగా ఉందో లేఖనములు ఏం చెప్తా ఉందంటే, ఆదికాండం 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. ఆదికాండం 6వ అధ్యాయము 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ప్రియులరా, భూలోకమును గురించి ఇక్కడ ఏం చెప్తున్నారండి? ముందు మనం ఏమనుకున్నాం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. సరే, ప్రేమించినాడు. ఆ ప్రేమకి కారణమేమి? లోకంలో ఉన్న గొప్పతనం ఏమి? లోకంలో ఉన్న అర్హత ఏమి అని చూస్తే లోకంలో ఏ మంచితనము కూడా లేదు. లోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. అందరూ తమ తమ మార్గములో వెళ్ళిపోయి దేవునికి అహిష్టులుగా ఉండిరి. కానీ ఇటువంటి వారిని దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడండి? మనలో మనము ఒక ప్రశ్న వేసుకుంటాం. ప్రియులారా, మంచిదానిని ఎవరైనా ప్రేమిస్తారు. నిన్ను ప్రేమించే వారిని నువ్వు కూడా ప్రేమించగలవు. కానీ దేవుని ప్రేమ ఎటువంటిదంటే నీకు కీడు చేసే వారిని కూడా
ఆయన ప్రేమిస్తున్నాడు. నీకు బాధ కలిగించే వాడిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్ని ఇబ్బంది పెట్టే వారిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఎంత అపారమైనటువంటి ప్రేమ మనం ఇక్కడ దేవుని సన్నిధిలో చూడగలుగుతున్నామండి. దేవుడు లోకమును ఎంతో ఎంతో అంటే దానికి ఒక కొలమానము లేదు, ఒక కొలత కూడా లేదు. అంత అపారముగా దేవుడు లోకమును ప్రేమించుచున్నాడు. లోకం అంటే మట్టి కాదోయ్, మనుషులై. ఎవరిని ప్రేమిస్తున్నాడండి ఆయన? మనుషులం. మనలో యోగ్యత ఉందా? ప్రేమిస్తున్నాడు. మనలో అర్హత ఉందా? ప్రేమిస్తున్నాడు. కాబట్టి వాక్యము ఏమని చెప్తా ఉందంటే, మనం మంచివారమని ఆయన మనల్ని ప్రేమించలేదు, కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించారు. ప్రేమించే వారిని ఎవరైనా ప్రేమిస్తారు. లోకులు, అన్యులు కూడా ఆ విధంగా ప్రేమిస్తున్నారు. దాంట్లో ఏమి గొప్పతనం ఉందని వాక్యము చెప్తా ఉంది. ప్రేమ ఎటువంటిదంటే అపకారాన్ని కూడా సహిస్తుంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని చదువుకున్నామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 13, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2 నుంచి చదువు. నేను వ్యర్థుడను, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమియో లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆదాము కాలము మొదలుకొని నేటి వరకు కూడా దీర్ఘకాలికంగా మనం దేవుని ఇబ్బంది పెడుతూనే ఉన్నామండి. కానీ ఆయనలో ఉన్న ప్రేమ ఇప్పటికీ కూడా ఏం చేస్తుందంట అండి? దీర్ఘకాలము సహిస్తా ఉంది. ఇంకా ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును. ప్రియులరా, మన పాపమునకు మనం శిక్షలకు పాత్రులమే, మనం శిక్షింపబడాల్సినటువంటి వారమే. కానీ ఆయనలో ఉన్నటువంటి ప్రేమను బట్టి మనపై ఏమి కలుగుతా ఉంది? దయ కలుగుతా ఉంది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించును, ప్రేమ అన్నిటినీ తాలుకొనును, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చును. ప్రియులారా, దేవునిలో ఉన్న ఆ గొప్ప ప్రేమే నిన్ను నన్నే నేటి వరకు ఓర్చుతా ఉన్నదండి. అంతటి గొప్ప ప్రేమ ఆయన ఎవరి పట్ల చూపించాడంటే భూలోకం పట్ల చూపించాడు. ప్రియులారా, లోకము అనర్హమైనప్పటికీ కూడా, ఏ యోగ్యత లేనప్పటికీ కూడా విస్తారమైనటువంటి ప్రేమ దేవాది దేవుడు భూలోకం పట్ల చూపిస్తా ఉన్నాడు. అందుకే యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమనుందంటే, యెహోవా వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను. ఇక్కడ ఒక లోకంతో పాటు నినవే పట్టణాన్ని కూడా చూద్దామండి. నినవే పట్టణం దేవుని దృష్టికి ఎట్లుందంట? బహు ఘోరమైన గనుక నీవు నినవే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ప్రియులరా, ఇక్కడ వాళ్ళు చేసినటువంటి దుర్నీతి కార్యాలను బట్టి, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పాపపు జీవితాన్ని బట్టి నినవే పట్టణము అగ్ని గంధకముల చేత కాల్చబడటానికే నియమించబడింది. కానీ ఆ తీర్పుకి వాళ్ళు అర్హులే. ఎవరండి? నినవే పట్టణస్థులు. కానీ దేవుడు కాల్చడానికి ముందు తన దాసుడైనటువంటి యోనాని ఆ నినవే పట్టణానికే పంపిస్తున్నాడండి. ఇక్కడ ఏం కనబడుతుందండి? దేవునిలో ప్రేమ, మరలా ప్రేమ కనపడతాం.
అయ్యో, నినివే పట్టణస్థులు చనిపోవుట ఆయనకి ఇష్టము లేదు, నినివే పట్టణస్థులు నాశనం అవుట ఆయనకి ఇష్టమే లేదు. సరే, నినివే పట్టణస్థులను ప్రేమించడానికి వాళ్ళలో ఏ అర్హత అయినా ఉందా అంటే రవ్వంత కూడా అర్హత వాళ్ళలో లేనే లేదు. అది ఎవరు తెలుసుకున్నాడంటే ఆయన పంపించినటువంటి దైవజనుడు లేకపోతే ప్రవక్త అయిన యోనా ఏమనుకుంటున్నాడు కదా, వీళ్ళకెందుకు సువార్త, వీళ్ళకెందుకు గద్దింపు మాటలు, వీళ్ళకెందుకు వాక్యం, వీళ్ళకెందుకు హెచ్చింపు మాటలు, ఎందుకంటే వీళ్ళు శిక్షకే పాత్రులు, వీళ్ళు నశించిపోవాల్సినటువంటి వారే అన్న మనసుతో ఎవరు వెళ్ళారండి? యోనా. 3 రోజులు ప్రేమతో ప్రకటించాల్సినటువంటి దేవుని సువార్తని ఇష్టము పట్టనట్లు, ఇష్టము లేకున్నట్లుగా ఒక రోజులోనే సువార్త ప్రకటించు. అది ఎట్లుందంటే మనస్ఫూర్తిగా చేయలేదు, కానీ నువ్వు చెప్పినావు కాబట్టే నేను చేస్తున్నాను. దేవునిలో ఉన్న ప్రేమ ఎవరిలో లేదండి? ప్రవక్త అయినటువంటి యోనాలో లేదు. అయినా కూడా ఆ మాటలు విన్న వెనువెంటనే నినివే పట్టణస్థులు అందరూ పశ్చాత్తాపడి తమ వస్త్రాలని విడిచిపెట్టి గోనె పట్టులు కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేసినట్లుగా చూస్తా ఉన్నాం. అందరిని బట్టి యోనా దేవునిలో ఉన్నటువంటి గుణాతిశయాల్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఏదంటే అదే యోనా పత్రిక 3వ అధ్యాయంలో ఏమనుందంటే, యోనా గ్రంథం 3వ అధ్యాయంలో 4వ అధ్యాయం 1వ వచనం. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించి, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువలననే నీవు కటాక్షమును, ఎవరు చెప్తున్న మాట్లాడండి, ఇది ప్రవక్త అయినటువంటి యోనా దేవునిలో ఉన్నటువంటి గుణగణాలని గురించి చెప్తా ఉన్నాడు. ఏమని? నువ్వు కటాక్షము కలిగినటువంటి వాడువు, జాలి కలిగినటువంటి వాడువు, బహుశాంతము కలిగినటువంటి వాడువు, అత్యంత కృప కలిగినటువంటి దేవుడువై ఉండి ఏమంటున్నాడండి? పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని. ఏం తెలుసుకున్నాడండి యోనా? పశ్చాత్తాప పడతాడంట. ఎవరండి? సృష్టికర్త ఆయన పశ్చాత్తాపడడం ఏంటండి? భూమిని ఆకాశములను మనలందరినీ సృష్టించిన ఆ సర్వాధికారి పశ్చాత్తాపడడం ఎందుకండి? ఎంత ప్రేమ మనపై చూపిస్తే మనం కొద్దిపాటి విధేయత చూపగానే ఆయన పశ్చాత్తాపడుతున్నాడండి. మనం కొద్దిపాటి ప్రభువా నన్ను క్షమించు అని వేడుకున్న వెనువెంటనే ఆయన పశ్చాత్తాప పడుతున్నాడండి. అంటే నువ్వు చేసిన అపకారము, నువ్వు చేస్తున్న పాపాలు, అవిధేయత ఏది దేవుని ఎదుట ఈ ప్రేమ ముందు నిలవలేకపోతున్నాయి. ఆయనకు ఉన్నటువంటి వాత్సల్యత ముందు నిలబడలేకపోతున్నాయి. ఆయనకు ఉన్నటువంటి కరుణ, దయ, జాలి, ప్రేమ ముందు ఏది కూడా నిలవబడలేకపోతున్నాయండి. అందుకే ఆ యోనా అంటున్నాడు, నాకు తెలుసు నీ క్యారెక్టరు, నాకు తెలుసు నువ్వు ఎంత శాంతము గలవాడువో, నువ్వు ఎంత కృప కలిగిన వాడువో, నువ్వు ఎంత దయగలవాడువో. ఒక్క మాట, అయ్యో నన్ను క్షమించని వీళ్ళు అడిగితే చాలు, వీళ్ళని నువ్వు శిక్షించవని నాకు ముందే తెలుసు, కాబట్టే నేను ఈ విధంగా చేశాను అని అవిధేయత కలిగినటువంటి యోనా చెప్తున్న మాటల్ని మనం ఒకసారి జ్ఞాపకం ఉంచుకుందామండి. ప్రియులారా, ఎంతటి ప్రేమ ప్రభు మన పట్ల చూపిస్తున్నాడో ఆ ప్రేమకి మనం ఏం చెల్లించినా ఆయన రుణాన్ని మనము చెల్లించలేమండి. తప్పిపోయిన కుమారుడు విషయంలో కూడా ఇదే ప్రేమనే మనం చూస్తున్నాం. తప్పు చేసింది చిన్న కుమారుడు. తండ్రి, నువ్వు నాకు వద్దు అనుకున్నది చిన్న కుమారుడు, నాకు రావాల్సిన భాగం ఇవ్వు, ఆస్తి ఇవ్వు అని అడిగింది చిన్న కుమారుడు. తీసుకెళ్ళిపోయి ఆ వేశ్యలతో సాంగత్యము చేసి, దుర్వ్యాపారము చేసి, చెడు పనులు చేసి నష్టపోయింది కూడా చిన్న కుమారుడే. కానీ బుద్ధి వచ్చి తండ్రి వైపు తిరిగిన వెనువెంటనే ఆయన ఇంకా మార్గంలో ఉండగానే, ఆయన ఇంకా దూరంలో ఉండగానే తండ్రి పరిగెత్తుకొని పోయి ఏం చేశాడంటండి? దీనికి కారణం ఏం చెప్పండి? ప్రేమ. ఆయన ఏమన్నా రానివాడు, వచ్చి 4 రోజులు ఉన్ని, పస్తుబడి ఉన్ని, వాడు వచ్చి నన్ను క్షమాపణ అడిగిని అంటే ఈ స్వభావం ఏది కూడా తండ్రిలో కనపడటం లేదండి. ఇంకా ఆయన క్షమించమని అడగలే, ఇంకా ఆయన తన తప్పును కూడా ఒప్పుకోలే. అంతకు ముందే ఈయన ప్రేమ ఏం చేస్తుందండి?
బలవంతము చేసి అతని ఇంకనూ మార్గములో ఉంటుండగానే పరిగెత్తుకొని పోయి ఆయన భుజం మీద పడి ముద్దు పెట్టుకొని అతను అంటున్నాడు, అయ్యా తండ్రి, నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడను కాదు, నీ పనివారిలో ఒక పనోడుగా నన్ను పెట్టుకో అని చెప్తా ఉంటే ఆ మాటలు ఏమీ వినడంలే. పనివారిని పిలిచి, తప్పిపోయిన నా ప్రియ కుమారుడు వచ్చినాడు, ఆయనకి చెప్పులు తొడిగించండి, మంచి వస్త్రాలు తొడిగించండి, ఉంగరము తొడిగించండి, విందుకు ఏర్పాటు చేయండి. ప్రియులారా, ఆయన కుమారుడు చేసిన తప్పుల్ని లెక్క వేసుకుంటే ఎన్ని రోజులు మాట్లాడినా తరగదు. కానీ దేవుని ప్రేమ ఏం చేస్తుందండి? వాటన్నిటినీ మరుగు చేస్తా ఉంది. ఇది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రియులారా, మన పాపములు, మన దోషములు, మన అతిక్రమ క్రియలు ఆయనకు అడ్డముగా వస్తున్నా కూడా ఆయన మనలను ప్రేమించి మనల్ని రక్షించడానికై తానెంతగానో ప్రేమించిన తన ఏకైక కుమారుడిని మన పాపముల కొరకు ఈ లోకానికి బలియాగముగా అర్పించాడు. అక్కడేమో నినవేకి యోనాని పంపిస్తే యోనా పరిపూర్ణమైన ప్రేమ చూపించలేకపోయాడు. యోనా పరిపూర్ణమైనటువంటి విధేయత చూపించలేకపోయాడు. యోనా పరిపూర్ణమైనటువంటి క్షమా మనసుని చూపించలేకపోయాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు తండ్రిలో ఉన్నటువంటి ఆ నిలువెత్తు ప్రేమని ఆయన యొక్క శిలువ యాగము ద్వారా, బలియాగము ద్వారా ప్రపంచానికి దారపోసినట్టుగా మనము చూడగలుగుతున్నామండి. ఎంతగా తండ్రి మనల్ని ప్రేమిస్తే, యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తే తన్ను తాను ఆయన శిలువలో బలియాగం అవుతాడండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన 17వ వచనంలో ఏమనుందంటే, ఆయన లోకము ఆయన ద్వారా రక్షణ పొందుటకే ఆయన్ను పంపించెను గాని లోకమునకు తీర్పు తీర్చడానికి ఆయననే పంపలేదు. యాక్చువల్లీ లోకానికి తీర్పు తీర్చబడాలి. ఏం చెప్పండి? మీరు పాపం చేయకూడదు, పాపం చేసినారు. మీరు పవిత్రులుగా ఉండాలి, కానీ అపవిత్రులు అయిపోయినారు. మీరు దేవునికి దగ్గరగా ఉండాల్సింది, కానీ మీరు దూరస్తులు అయిపోయినారు. ఏ కోణంలో చూసినా కూడా తీర్పు లోకము నశించిపోవడానికే, లోకము గొప్ప శిక్షకు పాత్రగా నియమించబడ్డానికే ఉంది. కానీ ఆ తీర్పు నుండి రక్షించడానికి ఏ విధమైనటువంటి అర్హత ఈ లోకానికి లేనే లేదు. కానీ దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తీర్పు తీర్చించాల్సినటువంటి నీకు నాకు మన పట్ల తీర్పును తీర్చక రక్షణ పొందటానికి, రక్షణ కల్పించడానికి ఆయన మన కొరకు ఈ భూలోకానికి వచ్చాడండి. ప్రియులారా, ఆయన ప్రేమ ముందు ఆయన తీర్పు తీర్చించాల్సిన విషయం కూడా పక్కన పెట్టేస్తా ఉన్నాడు. కానీ నువ్వు నేను పొందాల్సినటువంటి ఆ తీర్పును, నువ్వు నేను పొందాల్సినటువంటి ఆ శిక్షను ఆయన మీద వేసుకున్నాడండి. ఆయనలో ఏ పాపము లేదు. ఇందాక మనం చూసుకున్నాం, ఆయనలో పాపం లేదు కాబట్టే ఆయన మీద నేరమో మోపబడెను. నిరూపించడానికి కూడా ఎవరి వలన కాలేదు. అంతటి పరిశుద్ధుడు, అంతటి పరిపూర్ణుడు. పాపులమైన మనము ఘోరమైన శిక్షకి, నిత్య నరకాగ్నికి, మరణమునకు తీర్పు తీర్చబడవలసినటువంటి మన పట్ల మొదటిగా ఆయన ప్రేమను కనపరిచి ఆ ప్రేమ చేత మనలందరినీ గెలుచుకున్నాడండి. సిలువ ప్రేమ చేత ఆయన మనలను గెలిపించుకున్నాడు. నువ్వు పాపివి, నువ్వు దోషివి, నువ్వు అటువంటి వాడివి, ఇటువంటి వాడివి అని చెప్పుకోకుండా ఏ విధముగా అయితే తప్పిపోయిన కుమారుడు పట్ల తన తండ్రి మొదటిగా ప్రేమను కనపరిచాడో, తండ్రి అయినటువంటి దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుని ద్వారా ఆ ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు. తండ్రిలో ఉన్నటువంటి ప్రేమ మన వరకు రావాలంటే తన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు ఈ భూలోకానికి రాలేక తప్పలేదండి. కాబట్టి ఆయన వచ్చాడు, దేవునికి అణువణువున విధేయత చూపించి అక్షరాల దేవుని యొక్క ప్రేమని ఆ నిలువెత్తు నిదర్శనంగా ఆయన మన మధ్యలో ఆ ప్రేమను కనపరిచి ఆ ప్రేమను మన పట్ల వెల్లడి పరిచి ఉన్నాడు. ఎట్లా వెల్లడి పరిచి ఉన్నాడని? మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ శత్రువులమై ఉండగానే, మనం ఇంకనూ దోషులమై ఉండగానే, మనం ఇంకనూ దేవునికి దూరస్తులమై ఉండగానే, మనం ఇంకనూ దేవునికి అహిష్టులుగా ఉన్నప్పటికే ఆయన ప్రేమ మన ఎడల వెల్లడి చేశాడు. ఆయన ప్రేమించాడు కనుక మనం ఈరోజు ఆయనని ప్రేమించగలుగుతున్నాం. ప్రేమలో ఆయన మనకి మాదిరికరంగా ఉన్నాడండి. ఎంతటి గొప్ప ప్రేమకి మనల్ని పాత్రులుగా చేశాడు. ఈ ప్రేమకి మనం ఏమిచ్చిన రుణాన్ని మనము తీర్చుకోలేమండి. కాబట్టి మనము యేసు ప్రభు చూపించినటువంటి ఆ సిలువలో మాటలలో కూడా ఆ మొదటి మాట ఏమనుందండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. ఈ మాట పలకడానికి కారణం ఏమండి?
మరలా ప్రేమే. తండ్రి, వీళ్ళు చేస్తున్న తప్పు చూడు, వీళ్ళు చేస్తున్నటువంటి ఆ అపకారము చూడు, వీళ్ళు చేస్తున్నటువంటి ఆ దుష్టక్రియలు చూడు అని ప్రార్థించక ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ఏమని చెప్తుందంటే, అయ్యో ప్రభువా, వీళ్ళు మరలా తండ్రి పాపమే చేస్తున్నారు, కానీ వాళ్ళు తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించు అని యేసు ప్రభు ప్రార్థించిన విధముగా మనము చూస్తా ఉన్నామండి. ఆ ప్రేమ మనల్ని ఎంతటి యోగ్యులుగా చేసింది. ఒక నది ఒడ్డున ఒక ముసలాయన మనవడు పోతా ఉన్నారు. ఆ నదిలో ఒక తేలు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇప్పుడు ఆ చిన్నవాడు మనవడు ఏం చేశాడంటే, తాత నేను వెళ్ళి ఆ తేలిని కాపాడుతానంటే, అరే వద్దు నాయనా, అది విషపురుగు అని చెప్పాడు. ఈ తాత మాట వినకుండా ఆయన నదిలోకి వెళ్ళిపోయి దానిని కాపాడే ప్రయత్నంలో తేలును గట్టిగా పట్టుకున్నాడని. పట్టుకుంటే వీళ్ళ తాత అరుస్తా ఉన్నాడు ఒడ్డున నిలబడి, అయ్యో ఎందుకు పోయినావురా మనోడా, ఎందుకు పోయినాడు అనే లోపల ఆ తేలును పట్టుకొని ఆయన బయటికి ఒడ్డుకు తెచ్చి దాన్ని వదిలే లోపల అతన్ని చెయ్యంతా అది కొరికి అనేకమైనటువంటి కాట్లో వేసి, అప్పుడు రక్తం అంతా చిందుతా ఉంటే తన తాత దగ్గరికి వచ్చి, ఒరే మనోడా, నువ్వు ఎందుకురా దాన్ని ఇట్లా చేసుకున్నావు, ఎంత పని చేసుకున్నావు అని చెప్తే, నువ్వు ఎందుకు పోయినావు అంటే, తాత అది చనిపోబోతుంది, దాన్ని కాపాడాలనుకున్నాను అంటే, నువ్వు కాపాడేది అట్లుంది, అది చూడు నీ చెయ్యిని ఎట్లా కొరికిందో అంటే, మనోడు అంటున్నాడు, దానికి తెలిసింది కొరకడమే, తేలుకు తెలిసింది కొరకడమే, తేలుకు తెలిసింది బాధ పెట్టడమే, తేలుకు తెలిసింది నొప్పించడమే, దాని స్వభావమే అది. దాని స్వభావాన్ని బట్టి అది నాశనం అయిపోతుంటే నేను ఎట్లా చూడగలను తాత, కానీ నాలో ఉన్న స్వభావము అది కాదు. కుట్టినా కూడా మేలు చేద్దాం, బాధ పెట్టినా కూడా క్షమిద్దాం, ఎంత కీడు కల్పించినా కూడా ప్రేమిద్దాం. యేసు ప్రభు ప్రేమ ఆ మనవుడు తన క్రియల్లో చూపించి ఆ తేలును రక్షించాడు. ఆయన అంటున్నాడు, దానికి తెలిసింది కుట్టడమే, కానీ నాకు తెలిసిందే ప్రేమించడమే. మన ప్రభు కూడా మనము దోషులము, అల్పులము, అయోగ్యులమైన మన స్వభావాన్ని గుర్తెరిగినటువంటి ఆయన దేవాది దేవుడు తన ప్రేమని మన పట్ల వెల్లడి చేయడానికి తను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని, తన అమూల్యమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని, నిష్కల్మషమైనటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు దారపోసి మనల్ని విలువ పెట్టి విమోచించి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా చేశాడండి. శిక్షకు పాత్రలం అవ్వాల్సినటువంటి మనలని నేడు దేవుని యొక్క వారసులు అవడానికి దేవుడు కృప చూపించాడండి. నిత్య నరకానికి నాశనానికి తీర్పు తీర్చబడవలసినటువంటి మనల్ని ఆయన సిలువ ప్రేమ చేత మనల్ని గెలిపించుకొని ఆయన ప్రేమ రాజ్యంలోనికి మనల్ని ప్రవేశింప చేశాడండి. ఆయన మన పట్ల చూపించిన ఈ ప్రేమకి మన జీవితాంతం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆ రుణాన్ని మనము తీర్చలేదు. కాబట్టి విరిగి నలిగిన హృదయముతో, కృతజ్ఞతాస్తుతులతో, స్తోత్రములతో నన్ను ఆయన ప్రేమించి ఆ సిలువలో చేసిన ఆ బలియాగమును బట్టి, ఆయన మన పట్ల చూపించిన ఆ ప్రేమను బట్టి మనం నిండు కృతజ్ఞులమై ఆయనను స్తుతించుదాం. అలాగున ఆయన కొనియాడి ఆ సిలువ ప్రేమను తలపోసుకొని ఆయన మహిమ పరుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్.